సేనతో సేనాని సాగర తీరంలో కలుసుకుందాం రమ్మంటోంది జనసేన. పార్టీ బలోపేతం, భవిష్యత్ దిశా నిర్దేశమే లక్ష్యంగా విశాఖలో కీలక సమావేశం నిర్వహిస్తోంది జనసేన. 3 రోజుల పాటు జరగబోయే కార్యక్రమాల్లో క్యాడర్ కి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయబోతున్నారు. కూటమిలో దక్కాల్సిన పదవులపైన కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం. సేనతో సేనాని అంటూ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు విశాఖ వేదికగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు జనసేన వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే డిప్యూటీ సీఎం పవన్ ఆ 3 రోజుల పాటు పూర్తిగా పార్టీ కేడర్తో మమేకం కాబోతున్నారు. తొలి రోజు అంటే 28వ తేదీ ఉదయం 9 గంటలకు బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో జనసేన లెజిస్లేటివ్ సమావేశం ఉంటుంది. కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన తీరు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పవన్ భేటీ అవుతారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతలపై రాష్ట్ర కమిటీలకు ప్రత్యేక ప్రణాళిక అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా రావాలి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా వచ్చి ఈ మీటింగ్లో మన జనసేన పార్టీ ఎట్లాగా ఒక విధమైన మార్పును తెచ్చిందో పాలిటిక్స్లో అందరూ కూడా చూడాలి. రెండవ రోజున రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారితో పవన్ సమావేశమవుతారు. పార్టీలో అంతర్గత విషయాలతో పాటు కొన్ని సవాళ్లను అధిగమించి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. ఇక చివరి రోజున మధ్యాహ్నం 1 గంటకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. పార్టీ కేడర్ను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్ళగలగాలి, ఇంకా ప్రజల్లో జన సైనికులు, వీరమైన్లు ఏ రకంగా మమేకమై వారికి మరింత సేవ చేసే అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ఎటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్రపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆ పార్టీ భవిష్యత్కు కీలకంగా మారబోతోంది.